ఏప్రిల్ 26, 27వ తేదీల్లో జరగబోయే కాకినాడ జిల్లా పెద్దాపురపాడు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో 75వ డైమండ్ జూబ్లీ వారోత్సవాలకు పూర్వ విద్యార్థులందరూ తప్పక రావాలని పూర్వ విద్యార్థుల సంఘం జనరల్ సెక్రటరీ చిక్కం రామచంద్రరావు కోరారు. కాకినాడ రూరల్ పెద్దపురపాడు జెడ్పీ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 1950 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ హాజరయ్యారు. వీరందరూ కలిసి ఏప్రిల్ నెలలో 26, 27వ తేదీల్లో డైమండ్ జూబ్లీ వారోత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నా పేరు వైఎన్వి సత్యనారాయణ అండి. కొండ అంటారు. మాది విజయరాయపాలెం పక్క గ్రామం పెద్దారపాడికి హ్యామ్లెట్. అది నేను 1955 నుంచి 1962 వరకు కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను. స్కూల్ ఫైనల్ వరకు కూడా. ఇది మంచి ప్రకృతి రమణీయంగా ఉండేటువంటి ఒక గ్రామీణ ప్రాంత వాతావరణంలో బిరదా సూనాన్న గారు పకీర్రావు గారు 7 ఎకరాల స్థలాన్ని ఆ రోజుల్లో ఆయన దానం ఇచ్చి ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. నాలాంటి వందల వేల మంది స్కూల్లో ఈనాటి వరకు కూడా ఎంతోమంది విజ్ఞానాన్ని కూడా ఈ స్కూల్ ద్వారా మేము పొందాం. నాకులాగే కొన్ని వందల వేల మంది ఈ స్కూల్లో ఎప్పటికప్పుడు విద్యను పొందుతూ మంచి అన్యోన్యతగా సోదర భావంతో సమాజంలో ఉండేటువంటి అనేక రుగ్మతల్ని పారద్రోలటానికి ఎంతో నాగరికతమైనటువంటి లక్షణాలన్నీ కూడా మేము ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుల ద్వారా మేము నేర్చుకున్నాం. అనేకమైనటువంటి విషయాల్లో మేము చాలా నేర్చుకుని ముందుకెళ్తున్నటువంటి సమస్య. మాకులాగే ఎంతోమంది నేర్చుకుని ఇవాళ అనేక మంది ఉపాధ్యాయులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వ్యాపారస్తులుగా, కళాకారులుగా తీర్చిదిద్దబడ్డారు. వాళ్ళు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అనేక చోట్ల ప్రజలకు సేవ చేస్తూ అనేక రకాలుగా గుర్తింపబడుతూ ఉన్నారు. అది నిజంగా పకీర్రావు గారు కనుక వేళ ఈ స్కూలు నిర్మాణం చేయకపోయినట్లయితే మాలాంటి వాళ్ళంతా 1950 అంటే మనకు అప్పుడు స్వతంత్రం వచ్చి కనీసం అట్లీస్ట్ 3 సంవత్సరాలు అయింది. ప్రభుత్వంలో ఎక్కడ పాఠశాలలు లేవు. కానీ ఆ మహనీయుడు ఆ 7 ఎకరాల స్థలం ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేయటం వల్ల మేమంతా కూడా చదువుకుని మంచి విజ్ఞానవంతులు అయ్యాం. మేము ఇప్పటికే 75 వసంతాలు పూర్తి చేసుకుని ఈ డైమండ్ జూబ్లీ జరుపుకోవడం అనేటువంటిది మేము ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాం. రాబోయే తరాలు కూడా పూర్వకాలంలో మేము ఏ రకమైనటువంటి వైభవాన్ని ఈ స్కూల్లో పొందామో భావితరాలు కూడా అదే రకమైనటువంటి వైభవాన్ని పొందాలని, వాళ్ళు కూడా మంచి విజ్ఞానవంతులుగా కావాలని చెప్పేసి మేమంతా ఈ డైమండ్ జూబ్లీ సమయంలో మేమంతా కూడా కోరుకుంటున్నాం. అట్లాగా జరగాలని కూడా మేము